నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్, కాశీలో గంగామాతకు ప్రత్యేక పూజలు. మోదీ నామినేషన్ కు చంద్రబాబు హాజరు, వారణాసి వెళ్లిన టీడీపీ అధినేత. హైదరాబాద్ కు తిరుగు పయనమైన ఏపీ ఓటర్లు, జనంతో కిక్కిరిసిపోతున్న మెట్రో స్టేషన్లో. స్ట్రాంగ్ రూములో ఈవీఎంలు భద్రం, జూన్ 4న ఎన్నికల ఫలితాలు. ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో 14 చెందిన మృతులు, క్రేన్లు గ్యాస్ కట్టలతో శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ టీం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి 3వసారి పోటీ చేస్తున్నారు. लिया है, फिर वो माँ गंगा के पूजन के लिए స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. విజువల్స్. నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు ప్రధాని మోదీ వారణాసికి వచ్చారు. అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కాలభైరవాలయాన్ని సందర్శించారు. అనంతరం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నితీష్ కుమార్ అస్వస్థకు గురయ్యారని, ఈ కారణంగా అతను ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని చెప్తున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.
స్వతంత్ర ఎక్స్క్లూజివ్ న్యూస్ మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు ప్రధాని మోదీ వారణాసికి వచ్చారు. అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. నామినేషన్ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నితీష్ కుమార్ అస్వస్థకు గురయ్యారని, ఈ కారణంగా అతను ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని చెప్తున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు ప్రధాని మోదీ వారణాసికి వచ్చారు. అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. నామినేషన్ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నితీష్ కుమార్ అస్వస్థకు గురయ్యారని, ఈ కారణంగా అతను ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని చెప్తున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసికి వచ్చారు. అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం నామినేషన్ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం విజువల్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నితీష్ కుమార్ అస్వస్థ గురయ్యారని, ఈ కారణంగా అతను ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని చెప్తున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा करूँगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा करूँगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్వాహక మరి బాధ్యులుగా నేను కన్వీనర్గా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదే రకంగా ప్రజలు కూడా ఏ రకంగా మరి భారతీయ జనతా పార్టీని, మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడడానికి మరి సహకరించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారందరూ కూడా పార్టీ ఖచ్చితంగా మరి ఎన్నికల్లో ప్రస్తావించినటువంటి మరి ఆ యొక్క హామీలకు అనుగుణంగానే భవిష్యత్తులో తెలంగాణను మరి నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు చేయకపోతే ఇవాళ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ ముఖం ఇంకా చెల్లదు, రాజకీయంగా తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకే కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో 6A 6707 విమానంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. విమాన ప్రయాణికుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆన్సర్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? గంట పాటు విమానం నిలిచిపోవడం చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులుగా ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అశ్వరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పెన్బాగ్ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడ్డ మువ్వా విజయబాబు, మరో అంచాడు బ్రహ్మయ్య, వీళ్ళందరూ కలిసి ఇటీవల ఎన్నికలు ముగించుకున్న నేపథ్యంలో శబరిమల యాత్ర బయలుదేరేందుకు ఇండిగో విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. అయితే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో విమానం టేకప్ తీసుకోకుండా రన్వే మీదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు గంటన్నరకు పైగా ఇప్పటి వరకు కూడా రన్వే మీదనే ఉన్నట్టుంది. అయితే ఆ సాంకేతిక లోపం సరిదిద్దేందుకు ఇండిగోకి చెందిన సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణ జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వీరందరూ కూడా ఒక 2 నెలల పాటు ఎన్నికల అడవుల్లో ఈ వేసవిలో ఉన్న నేపథ్యంలో ఈ తర్వాత రాత్రి ఎన్నికలు ముగిసినాయి. పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం వారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి కొచ్చికి ప్రయాణం చేసి కొచ్చి నుంచి శబరిమల పోవటం, శబరిమల తర్వాత కేరళలో 4 రోజులు విడిది చేసుకొని రావాలన్న ప్రయత్నాల భాగంగా వీరంతా పోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అంచెలుగా ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు, మరో 2 అంచెలు, మొత్తం వీరందరూ కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నారు. ఈ ఫ్లైట్ కూడా ఇంకా గంటన్నర అయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడే రన్వే మీద ఉన్నట్టు తెలుస్తా ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకట్రావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిలో ఆత్రేయపురం ఎస్ఐ శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల నాయకులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిలో ఆత్రేయపురం ఎస్ఐ శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల నాయకులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చక్రధర్, చెప్పండి, టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయిన తర్వాత కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిన్నగా చెదురుమెదురు సంఘటనలు జరిగాయి. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో నిన్న సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ ముందు అయితే ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇరు వర్గాలు, అంటే అటు వైసీపీ కావచ్చు ఇటు తెలుగుదేశం, వీళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అది ఎలా తయారైందంటే వీళ్ళు ఒకరిపై ఒకళ్ళు ఛాలెంజ్లు చేసుకున్నారు, కొట్టుకున్నారు. అనంతరం అంతవరకు అయిపోయింది, అంతా సర్దేశారు, సర్దుమణిగిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఒక వర్గానికి చెందిన నాయకుడు వాట్సాప్ లో వాళ్ళకి ఛాలెంజ్ విసిరాడు. నేను ఒక చోటకు వస్తాను, అక్కడికి రండి, కావాలంటేను మనం తేల్చుకుందాం అని ఒక వర్గం నాయకుడు ఆయన ఛాలెంజ్ విసిరాడు. దాంతో ఆత్రేయపురంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు వాళ్ళిద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంలో దుర్ఘటన ఏంటంటే వాళ్ళిద్దరిని ఆ రెండు వర్గాలని సముదాయించడం కోసం వెళ్ళిన ఎస్ఐ మీద కూడా దాడి చేసి ఆయన్ని ఒక వ్యక్తి కొరికి చెవిను ముక్కు కొరికేసి బీభత్సం సృష్టించారు. అది చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత ఇరు వర్గాలకి దెబ్బలు తగిలాయి. వాళ్ళందరూ హాస్పిటల్లో చేశారు. ఒకరిపై ఒకరి మీద కేసులు పెట్టుకున్నారు. ఇవాళ పొద్దున డెవలప్మెంట్ ఇదంతా. అనంతరం ఆ రెండు వర్గాలని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు, మాట్లాడుతున్నారు, వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. ఇవన్నీ కాదు అని పోలీసులు ఇద్దరి మధ్య ఒక సమన్వయం కుదర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా లాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈసారి ఎన్నికల్లో పరస్పరం దాడులు జరిగే సంఘటనలు 2-3 జరిగాయి. ఇది జిల్లాలో ఎప్పుడూ లేని అంశం. అంతకుముందు అసలు ఎప్పుడైనా సరే ఒక చిన్న ఏమైనా గంటలు జరిగేమో కానీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈసారి మాత్రం ఆ ప్రభావం, ఎన్నికల ప్రభావం ఇరు వర్గాల మీద, అటు తెలుగుదేశము ఇటు వైసీపీ ఇరు వర్గాల మీద కూడా చాలా దారుణంగా జరిగింది. కొట్టుకున్నారు, ఒకరికొకళ్ళు దాడులు చేసుకున్నారు. మధ్యలో వచ్చిన పోలీసుల మీద కూడా దాడి చేశారు. అయితే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి పోలీసులు సముదాయించడం కోసము లేదా ఒక పరిష్కారం కోసం, ఇద్దరు కేసులు పెట్టారు కాబట్టి ఇద్దరికి సంబంధించిన పరిష్కారం కోసం కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరిని సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గతంలో ఎప్పుడు జరగని ఒక దారుణమైన సంఘటన. అంతకు ముందు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా చిన్న వివాదాలు తోసుకోవడం లాంటివి ఉండేవి, కానీ ఇంత పెద్ద వివాదం, అందులో కొత్తపేట అంటే చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, అక్కడ జరగడంతో దాని ప్రభావం జిల్లా అంతటా పడింది. అదృష్టం ఏంటంటే నిన్న పొద్దున్న కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది జరగడం, లేకపోతే కనుక ఆ ప్రభావం మొత్తం జిల్లా మీద అంతా పడేది, మిగతా నియోజకవర్గాల మీద కూడా పడేది. అలాంటిది ఏది లేదు. ప్రశాంతంగా జరిగిపోయిన తర్వాత నిన్న రాత్రి జరిగింది. ఆ తర్వాత ఇవాళ పొద్దున జరిగింది, ఒకళ్ళపై ఒకళ్ళు ఛాలెంజ్లు తీసుకోవడంతో. సో ప్రస్తుతం ఏంటంటే ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళని ప్రశాంతంగా ఉండండి, అయిపోయింది ఎలక్షన్ అని చెప్తున్నారు. మనం స్వతంత్ర ప్రతినిధిగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాము.
ఆ ఉన్నతాధికారులు కూడా వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులతో మాట్లాడారు. ఏమీ లేకుండా చూడండి, అయిపోయింది ఇంకా ఇలాంటి గొడవలు అవి రెచ్చగొట్టి ప్రజల్లో ఒక ఎదురు తీసుకురాకండి, బయట సమాజానికి కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మీద ఒక మచ్చ తీసుకురావద్దు అనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అది సఫలీకృతం అవుతుందని అంటున్నారమ్మా. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు చక్రధర్, ఆల్రెడీ నిన్న పోలింగ్ డే రోజు కూడా ఎంతో హింసాత్మకంగా దాడి జరిగింది, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ దాడి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాగే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు, ఏమైనా సమాచారం అందిందా? లేదమ్మా, ఏముంది, ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం ఇది. ప్రత్యేకంగా పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు లేరు అనడానికి ఉండదు. పైగా ఏంటంటే పాత గొడవలు ఉంటాయి వీళ్ళకి. ఆ పాత గొడవలన్నీ కూడా ఎన్నికల్లో భాగంగా ఇక్కడ చూపించుకుంటారు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఇదే మన గొడవలు పెట్టుకోవడం అలాంటి సందర్భం ఉండదు. ఒక సందర్భం కావాలి, ఇరు వర్గాల మధ్య గొడవలు పెట్టుకుందుకు ఒక సందర్భం కావాలి. దానికి ఎలక్షన్ ప్రేరితం అయింది. ఆ గొడవల్లో భాగంగా చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో సంయమనం పాటించారు. వాళ్ళు చాలా ఎటువంటి వివాదాలు కానీ ఎటువంటి గొడవలు జరగకుండానే మాక్సిమం అంటే జిల్లా థ్యాంక్ యూ చక్రధర్. గొడవ తగ్గిద్ది అక్కడ మీ అన్న పెట్టుకుంటావా? ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. ఓటు వేయడానికి వెళ్లి తిరుగు ప్రయాణంతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి. వరుసగా సెలవు దినాలు ముగియడంతో జనం హైదరాబాద్ బాట పట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, BHEL వెళ్లేవారు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం, బోగీలని నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఎక్స్ప్రెస్ లో మనం విజువల్స్ చూస్తున్నాం. ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. ఓటు వేయడానికి వెళ్లి తిరుగు ప్రయాణంతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి. వరుసగా సెలవు దినాలు ముగడంతో జనం హైదరాబాద్ బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, BHEL వెళ్లేవారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం, బోగీలని నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
అనంతపురం జిల్లా గూబనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాయదుర్గం రూరల్ సిఐ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో సిఐ శ్రీనివాసులు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గంలో ఎన్నికల విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అనంతపురం జిల్లా గూబనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాయదుర్గం రూరల్ సిఐ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో సిఐ శ్రీనివాసులు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గంలో ఎన్నికలు విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఘటన పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకే ముగిసింది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో 75.19% పోలింగ్ జరిగింది. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో 62.50%, పాలేరులో 83.30%, మధిరలో 81.30%, వైరాలో 80.56%, సత్తుపల్లిలో 80.00%, కొత్తగూడెంలో 66.17%, అశ్వారావుపేట 83.36% పోలింగ్ నమోదైంది. సత్తుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఈవీఎం అరగంట పాటు మొరాయించింది. ఏన్కూరు మండలం రామాయద్వారంలో ఎన్ఎస్పీ కాల్వపై బ్రిడ్జి నిర్మించడం లేదంటూ గ్రామస్తులు ఓట్లు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావులు నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ కార్యకర్తలు, నాయకులను కలిసి పోలింగ్పై ఆరా తీశారు. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.